ఖమ్మం జిల్లా అర్బన్ మండలం పరిధిలోని వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీ గ్రామంలో గ్రామీణ పేదల సంఘం నగర శాఖ ఆధ్వర్యంలో కాలనీ 5వ వార్షికోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాలనీ సెంటర్లోని యూసీసీఆర్ఐ పార్టీ జెండాను ఇళ్ల స్థలాల కమిటీ అధ్యక్షులు కామ్రేడ్ జంగం రామచంద్రయ్య చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అనంతరం జరిగిన సభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు కల్తీ ఎర్రబాబు అధ్యక్షత వహించారు. ఈ సభకు ఉపన్యాసకులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పడిగి ఎర్రయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు పి ముత్తయ్య, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ దండి లింగయ్య, కామ్రేడ్ కర్మచలం రవీంద్ర స్వామి, కామ్రేడ్ బాణాల లక్ష్మణచారి, కల్తీ రామచంద్రయ్య, షేక్ సోందుమియా, కామ్రేడ్ కల్తీ లెనిన్ నాయకులు తదితరులు ప్రసంగించారు. ఈ సభకు స్థానిక నవోదయ కాలనీ వాసులు, ఖమ్మం నగర ఇళ్ల స్థలాల లేని పేదలు, నగర పరిసర ప్రాంతాల్లో తమ సొంత ఖర్చులతో అనేక మంది పేదలు తరలి వచ్చారు. గ్రామీణ పేదల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు తరిమెల్ల రాగిరెడ్డి గారు వారు సిపిఎం నుండి 68 నుండి బయటకు వచ్చారు. ఎందుకంటే వారు కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి కనీసం 16 సంవత్సరాలు వాళ్ళు ఏంటంటే ఎన్నికల్లో ఏమి చేయలేక ప్రజలకు ఏమి చేయలేకపోయామని ఈ అసెంబ్లీలు బాతకానే క్లబ్బులు, పార్లమెంట్లు పందుల దొడ్లు కాబట్టి ప్రజల్ని తెలంగాణ పోరాట అనుభవాలు ఎప్పుడే 1946 నుండి 51 వరకు నైజాంకి వ్యతిరేకంగా, గాంధీ సైన్యాలకి వ్యతిరేకంగా పోరాటం చేసి కనీసం 10 లక్షల ఎకరాలు పంచి 3000 గ్రామాల్లో ఎర్రజెండను ఎగరేసిన యొక్క గుణపాఠాలు తీసుకొని మార్కిజాని, లెనినిజాని, మావో ఆలోచన విధానాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకి అన్వయించి ఇక్కడ వ్యవసాయకం మీద ప్రజలందరూ జీవిస్తున్నారు. కానీ అలాంటి భూమి అనేది భూస్వాముల గుప్పిట్లో ఉన్నది. వీళ్ళు కనీసం భూమి కూడా లేదు. కనీసం మనం భూస్వామి విధానం రద్దు, దున్నేవాడిది భూమి అనే లక్ష్యంతో ఒక తక్షణ కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించారు 69లోనే. ఆ తక్షణ కార్యక్రమం ఏమిటంటే పోరాటానికి పునాదులు వేయండి. అక్కడ గ్రామీణ పేదల సంఘాన్ని పెట్టి గ్రామాల్లో ప్రజల సమస్యలు తీసుకొని పోరాటానికి వాళ్ళని తయారు చేసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నదని మద్దులపల్లి గ్రామంలో మొదట్లో 1970 నుండి పోరాటానికి పునాదులు వేసి అక్కడ ప్రజల్ని సంఘటితపరిచి ప్రజా ఉద్యమం ద్వారా, ప్రజాయుద్ధ పందా ద్వారా కనీసం 6000 ఎకరాల భూమిని ప్రజాయుద్ధ పందా ద్వారా వ్యవసాయక వరవడితో, విప్లవ వరడితో వ్యవసాయక విప్లవాన్ని సాధించి ఆ గుణపాఠం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు, క్యాంపులు, భూస్వాముల దాడులు అనేకం ఎదుర్కొని సాధించిన ఫలితము మళ్ళీ ఏంటంటే లింగయ్య, ఓపీడీఆర్ రాష్ట్ర కమిటీ సభ్యుల్ని. ఓపీడీఆర్ అంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ. ఈ సంస్థ ఏంటంటే మొత్తం ప్రజల హక్కుల కోసం పోరాడుతుంది. ఈ యొక్క 75లో ఏర్పడింది. ఈ సంస్థ ఏంటంటే మొత్తం ప్రజల హక్కులు ఎక్కడైతే భంగం కలుగుతుందో అక్కడ వాళ్ళ హక్కుల కోసం ప్రజల్ని సమీకరించి, మేధావులను సమీకరించి, నిజ నిర్ధారణ కమిటీలు వేసి అనేక పోరాటాలను మద్దతుగా ముందుకు పోతుంది. ఒకటేంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంతా కూడా పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు సేవ చేసే రాజ్యాంగం. ప్రతి రాజ్యాంగానికి వర్గ స్వభావం ఉంటుంది. ఈ దేశంలో కూడా వర్గ స్వభావం ఉంది. ఇక్కడ పాలక వర్గాలన్నీ కూడా దళారీ బూర్జువా వర్గం. ఆ బూర్జువా వర్గానికే వీళ్ళు సేవ చేస్తున్నారు. సరే, దేశంలో ప్రజలు ఏంటంటే పెద్ద ఎత్తున పోరాటాలకు వస్తున్నారు. ఎందుకు అంటే ఇంకా ఇక్కడ పేదరికం ఉంది, మౌలిక వసతులు లేవు, మౌలిక సౌకర్యాలు లేవు. ఈ పేదరికం నుంచి బయటపడటానికి, తమ జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ప్రజలు పోరాటానికి వస్తున్నారు. ఈ వస్తున్నటువంటి ప్రజల్ని ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయి. అయ్యో పై కొన్ని ఉచిత పథకాలనే అయ్యో మభ్యపెట్టి నిజమైన మౌలిక సమస్యల నుంచి పక్కదారి పట్టించి ప్రభుత్వాలు ఏంటంటే నెట్టుకుంటూ వస్తున్నాయి. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడని ఇట్లా మొత్తం ఒక ప్రభుత్వం అవగానే మళ్ళీ అదే ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు, అసెంబ్లీలో ఉన్నటువంటి
ప్రజాప్రతినిధులంతా కూడా పెట్టుబడిదారి భూస్వామ్య వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఒక్క రిజర్వేషన్లో తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ చూడండి అంతా కోటీశ్వరులే. కానీ ఇక్కడ పేదవాడు ఎవడు కూడా ఈ రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీకి పోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ యొక్క ప్రజలు తమ హక్కుల్ని కాపాడుకోవడం పోరాడుతున్నారు. అది రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా ప్రజలు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి పోరాడేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. ఆ హక్కుని ఓపీడీఆర్ కూడా బలపరుస్తుంది. అట్లాగే దేశంలో అనేక జాతులు ఉన్నాయి. ఆ జాతులు కూడా వాళ్ళ యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తున్నారు. నా పేరు పోలేవేన ముత్తయ్య, భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమైక్యతా కేంద్రం మార్క్సిస్ట్ లెనినిస్ట్ యూసీసీఆర్ఐఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుని. ఈరోజు ఈ వినోబా నవోదయ కాలనీలో ఏర్పాటు చేసిన 5వ వార్షికోత్సవాలు బహిరంగ సభ అనేటువంటి ఒక బ్యానర్తో మేము ఇక్కడ సభ నిర్వహించాము. ఈ సభకు ముఖ్యంగా ఇళ్ల స్థలాల పేదలంతా వచ్చారు. ఏమిటి ఇందులో ముఖ్యంగా అంటే అనేక మంది పట్టణ పేదలు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు గత 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా ఇంటి అద్దెలు కట్టలేక, సొంతంగా కొనుక్కోలేక, గ్రామాలలో భూములు లేక, చేసుకోవడానికి పనులు లేక ఇక్కడ వలస వచ్చి ఉంటున్నారు. ఈ అద్దెలు నడ్డి విరిగిపోయేటటువంటి కట్టలేని పరిస్థితిలో ఇక్కడ భూదాన భూమి ఉందని మా గ్రామీణ పేదల సంఘం దృష్టికి వచ్చిన తర్వాత దీని కార్యక్రమం చేపట్టి ఈ భూదాన భూమి అనేది ఒక చట్టబద్ధమైనది. ఎవరి పట్టా భూమి కాదు, ప్రభుత్వ భూమి కూడా కాదు. ఇది ఈ పట్టా భూమి కాదు, ప్రభుత్వ భూమి కూడా కాదు. కానీ ఈ భూమి పేదోళ్ళకి చెందాలని చట్టం చెప్తుంది, అమలు జరపట్లేదు. కాబట్టి చట్టాన్ని అమలు జరపండి అని చెప్పేసి మేము భూదాన యజ్ఞ బోర్డును కూడా ఆశ్రయించాము. 2014 ఏప్రిల్ 19, 20, 21 తారీఖులలో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ కూడా 1895 మందికి ఇచ్చారు. ఈ ఇచ్చిన తర్వాత ఎన్నో దరఖాస్తులు, ధర్నాలు, ప్రదర్శనలు, విజ్ఞాపన పత్రాలు, అవసరమైన న్యాయమైన పోరాటాలు చేశాం. కానీ ఫలించకపోతే తర్వాత ఏమిటంటే సంఘం ఇక్కడ నిర్ణయం తీసుకొని ప్రజల చైతన్య స్థాయి తగినట్టుగా 2018 డిసెంబర్ 15వ తారీఖు నాడు ఇక్కడ భూముల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పించాయి. అవి ముందొచ్చి సర్వేలు చేసి ఇవ్వలేదు, కల్పించిన తర్వాత అన్ని హక్కులు ఉన్నాయి. లేఅవుట్ ఉంది, 5 కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఇక్కడ నివసించే వాళ్ళకు మంచినీరు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అని ఉంది. కానీ దీని కూడా ఏంటంటే గత 4 సంవత్సరాలుగా కాల రాస్తున్నారు. హక్కులను ఏంటంటే పేదల హక్కులని కాల రాస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తిరిగి మళ్ళీ మేము 6 ఏళ్ల పోరాటాన్ని, 10 ఏళ్ల పోరాటాన్ని, గత సంవత్సరం నుంచి జరిగిన పోరాటాన్ని సమీక్షించుకొని ఒక న్యాయపరమైనటువంటి చట్టాన్ని ప్రభుత్వాన్ని నిలదీసి చట్టబద్ధమైన పోరాటానికి మేము చేయడానికే పూనుకున్నామే తప్ప ఇప్పుడేం భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు లాగడానికి కాదు, వాళ్ళ పట్టా భూముల మీద పోయేది కాదు, వాళ్ళ హక్కులను కాలు రాసేది కాదు ఇది. కాబట్టి దీని కోసం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని కొంచెం చైతన్యవంతం చేసేసి చట్టం ఇది, పద్ధతి ఇది, హక్కు ఇది పోరాడుకోవాలి అనే విషయం కోసం ఇక్కడ మేము సభను ఏర్పాటు చేశాము.